పరీక్షలు. ఏం చెయ్యాలనుకుంటున్నావు నన్ను? నిన్నటి వరకు మావయ్య చనిపోయారు అన్న పచ్చి నిజాన్ని అత్తయ్యకి చెప్పలేక నా గుండెల్లో దాచి దాచి నరకం అనుభవించాను. ఇప్పటికీ అత్తయ్య నన్ను నమ్మడం లేదు. నా గుండెల్లో ఒక పెద్ద అగ్ని పర్వతాన్ని మోసుకుంటూ నేను తిరుగుతున్నాను. ఇప్పుడు చూస్తే ఇక్కడ నా భర్త యష్ నన్ను మర్చిపోయాడు. నన్నే ఎవరు అని అడుగుతున్నాడు. ఈ ఘోరాన్ని నేను ఎలా తట్టుకోవాలమ్మా? ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలి? ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న మా అత్తయ్య ఆరోగ్యం కొడుకుకి ఇలా అయ్యింది అని తెలిస్తే తట్టుకోగలదా? చెప్తే ఆవిడ గుండె పగిలిపోతుంది. నా బిడ్డలు తండ్రి వాళ్ళని మర్చిపోయాడంటే ఏమైపోతారు? పగవాడు కూడా రాకుండాన్ని కష్టాలు ఎందుకు నాకు పెడుతున్నావు? ఎందుకు నాకు ఈ శిక్ష? నేనేం పాపం చేశాను? చెప్పు 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 చెప్పు. నాకెందుకు ఈ శిక్ష? నీ పక్కన జరుగుతున్న మోసాన్ని నువ్వు కనిపెట్టలేనంతగా ఒక మాయ నిన్ను కమ్మేస్తుంది. సాయమని నీ దగ్గర కొంగు చాచిన వాళ్ళకి లేదనకుండా నీ దగ్గర ఉన్నవి ఇచ్చేయి. ఇది నీ 5వ తనానికి రక్ష. నువ్వు నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు ఇస్తున్నా సరే, ఆ కష్టాల్లోనే నా భర్త ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఇచ్చావు. నా చుట్టూ జరిగే చట్రంలో ఇరుక్కుపోకుండా నా భర్త ఎక్కడున్నాడో తెలుసుకునేలా చేశావు. ఎల్లప్పుడూ నాకు పెద్ద ఓదార్పునిస్తూనే ఉన్నావు. ఇప్పుడు కూడా వీటిని తట్టుకునే శక్తి, సమస్యలన్నిటినీ ఎదుర్కొని నిలబడే గుండె ధైర్యాన్ని నాకివ్వు. నా భర్తని నాకు చూపించావు, కానీ ఇప్పుడు నా యష్కి ఎలా అయినా సరే గతం గుర్తొచ్చేలా చేయి. తనని మళ్ళీ గౌరవంగా నా ఇంటికి నేను తీసుకెళ్లేలా దారి చూపించు. అలాగే నా ఇంట్లో యష్ రూపంలో కూర్చుని ఉన్న ఆ మృగం, ఆ కాశీగాడి దగ్గర నుంచి నా కుటుంబాన్ని, నా అత్తయ్యని కాపాడుకునే శక్తినివ్వు. మళ్ళీ నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి. నా భర్త కోసం, నా కుటుంబం కోసం నేను వేసే అడుగు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వేయను. ఆ కాశీగాడి ఆటలు సాగనివ్వను. శశి, నువ్వు వడ్డిస్తున్నావేంటమ్మా? అమ్మెక్కడా? అమ్మకేదో పనుందని పొద్దున్నే బయటికి వెళ్ళిందానమ్మా, ఇంకా రాలేదు. నువ్వు తిన్నావా శశి? లేదు నానమ్మా. ముందు నువ్వు కూర్చో. అమ్మ లేకపోతే నన్ను పిలవచ్చు కదా నాన్న. లేకపోతే జేజీకైనా చెప్పొచ్చు కదా. ఇంతమంది ఇంట్లో ఉంటే మీ అంతటా మీరే అన్నం పెట్టుకొని తినటం ఏంట్రా? ఇంత ఆకలితో ఉన్నారా?
రేపటి నుంచి మిమ్మల్ని నేనే కనిపెట్టుకొని ఉంటాను. తినండమ్మా. ఎక్కడికి వెళ్ళావు సింధు? టైం ఎంత అయింది? ఈ టైం దాకా పిల్లలు తిన్నారో లేదో కూడా పట్టించుకోకుండా నువ్వు ఏం చేస్తున్నావు అసలు? యశ్ ఏమో యాక్సిడెంట్ అయిన షాక్ నుంచి బయటికి రాకుండా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. నువ్వు భర్తని పిల్లల్ని గాలికి వదిలేసి ఇప్పుడు ఇంటికి వస్తున్నావు. అత్తయ్య, పనుంటే కన్స్ట్రక్షన్ సైట్ వరకు వెళ్ళాను. అక్కడ కొంచెం ఆలస్యం అయిపోయింది. అవి తేజ చూసుకుంటున్నాడు కదా. నువ్వు నీ బాధ్యతలన్నీ వదిలేసి ఆఫీస్ పనులు నెత్తి మీద వేసుకొని తిరగటం అవసరమా? ఇప్పుడు ఈ ఇంటికి నీ అవసరం ఉంది. యష్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అది నీ వల్ల కాదంటే చెప్పు, నేనే అందరినీ చూసుకుంటాను. నాకు వీళ్లకంటే ఏది ముఖ్యం కాదు. ఈ మధ్య నీకు ప్రతిదీ నేనే చెప్పాల్సి వస్తుంది. అసలు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో తెలియట్లేదు. ఎక్కడికెళ్ళావమ్మా? ఎందుకమ్మా ఎప్పుడు నానమ్మతో ఏదో ఒక గొడవ? తను చెప్పినట్టు వినొచ్చు కదా. అమ్మ వెళ్ళిందంటే ఏదో ముఖ్యమైన పనే ఉంటుంది. నువ్వు కామ్గా ఉండు రిషి. అమ్మా, నువ్వు తిన్నావా? నువ్వు రా అమ్మా, నేను వడ్డిస్తాను. కూర్చో. తినమ్మా. ఇప్పుడు నాకొద్దు శశి, పదండి వెళ్ళి పడుకుందాం. అదేం కుదరదు, నువ్వు తినాల్సిందే అమ్మా. నువ్వు తిను, శశి పెట్టు. తినమ్మా. సారీ అమ్మా, నేను నిన్ను హర్ట్ చేశాను కదా. అసలు మీరెవరండి? ఏమైందమ్మా? ఏం లేదమ్మా, మిమ్మల్ని ఈ టైం వరకు పట్టించుకోలేదు కదా, అందుకే బాధేస్తుంది. సారీరా. తినమ్మా. వయసుకు మించి ఆలోచిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. తాతయ్య దూరం అయ్యారంటేనే తట్టుకోలేకపోయారు. ఇప్పుడు నాన్న మనందరినీ మర్చిపోయాడని తెలిస్తే మీరేమైపోతారో భగవంతుడా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా పిల్లలకి యష్ని ఎలా తిరిగివ్వాలి? ఏమైందమ్మా? దేని గురించి బాధపడుతున్నావు? అన్ని వదిలేసి నువ్వు ముందు తిను. చాలు శశి, మిమ్మల్ని చూస్తేనే నా కడుపు నిండిపోయింది. ఇప్పటికే లేట్ అయింది. ఈ రోజు నుంచి కొన్ని రోజులు మీరు నా దగ్గర పడుకోవాలి. భాగ్యం పడుకుంది. సింధు పిల్లలతో యష్తో తన గదిలో పడుకుంది. ఇంకా వీళ్ళెవ్వరూ బయటికి రారు. బంగారం కొట్టేయడానికి ఇదే బెస్ట్ టైం.
యష్ వీడేంటి ఇక్కడ తిరుగుతున్నాడు? నిద్ర పట్టక బయటకొచ్చాడా? ఇప్పుడు వీడికి కనిపించాను, పిక్క కలపమంటూ రాత్రంతా చావు కొడతాడు. వీడికి మాత్రం దొరకకూడదా? ఇదేంటి ఈ టైంకి అత్తయ్య గదిలోకి వెళ్తున్నాడు? పైగా దొంగచాటుగా వెళ్తున్నాడేంటి? ఇదిక్కడి వింత, తనింట్లో తనే దొంగతనం చేస్తున్నాడేంటి? అమ్మో, యష్ ఎందుకు నగలు దొంగతనంగా తీసుకెళ్తున్నాడు? ఏదో జరుగుతోంది. ఇప్పుడు వీడిని ఖచ్చితంగా పట్టించాలి. అమ్మో వద్దులే, ఇప్పుడు అరిస్తే వీడు నా అయితే రివర్స్ అవుతాడు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి. ఈరోజు గుర్తుకున్నది కదా కొడక, ఒక్క నెల రోజులే. మరి నెల రోజుల తర్వాత ఏందిరా? దిమాకుండే మాట ఇచ్చినావురా గబ్బునాయాలా? పైగా ఇంట్లో కష్టపడకుండా తేరగా కూర్చుని తినేటోళ్లే ఎక్కువైపోయిండ్రు. ఉన్నదేమో నెల రోజులు, సంపాదించాల్సిందేమో 2 కోట్ల రూపాయలు. అంటే రోజుకు 6 లక్షలకు పైగా సంపాదించిన ఈ అప్పు తీరదు. అందులో ఒక రోజు గడిచిపోయింది, ఇక మిగిలింది 29 రోజులే. ఈ 29 రోజుల్లో 2 కోట్లు ఎలా సంపాదించాలి? అక్షయ రెడీయా? వస్తున్నా అక్క. పదక్క.
అన్నా, ఇంకా డబ్బు గురించి ఆలోచిస్తున్నావా? నువ్వేం కంగారు పడమాకు. చెప్పినా కదా, ఏదో ఒక దారి దొరుకుతుంది. నువ్వు తిండి తిప్పలు మానేసి గట్లా ఆలోచించమాకన్నా. సరే, మీరెక్కడికి వెళ్తున్నారు? నాకు ఇంటర్వ్యూ ఉందన్నా, గాడికే పోతున్నా. అక్షయ కాలేజ్కి పోతుంది. ఇద్దరం బస్లో పోతాం. జాగ్రత్తగా వెళ్ళండి. దా అక్షయ. ఏమే అరుణా? ఏయ్, ఏంద్రా ఏమే గీమే అంటున్నావు? నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే పళ్ళు రాలిపోతాయి. సరేలేవే, ఈ బికారి బింకాలు ఎన్నాళ్ళు చూపిస్తావు గానీ నేను చెప్పేదిను. ఆ ఓబుల్ రెడ్డి గారు నేను ఎత్తుకుపోయి దాదాపు నీ మెల్లో తాళి కట్టేసినంత పని చేసినట్ట కదా. మీ అన్న ఆ ఓబుల్ రెడ్డికి పెట్టిన 2 కోట్ల టోపీకి నేను తాకట్టు పెట్టినట్ట కదా. ఆ ముసలోడితో ఏం కాపురం చేస్తావులే గాని నువ్వు అంటే నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడే నేను గిట్లనే బైక్ మీద తీసుకుపోయి తాళి కట్టేస్తా. ఏం మాట్లాడవు? నాలో ఏం తక్కువైంది? ఆ 2 కోట్లు మీ అన్న కట్టేది లేదు, పెట్టేది లేదు. ఆ ముసలోడిని చేసుకునే బదులు నన్ను చేసుకోవచ్చు కదా. ఎవరనుకున్నావురా? కాశీగాడి చెల్లెలంటే అంత చులకనగా ఉందా నీకో? రే కాశీగా, ఏం మాట్లాడుతున్నావురా? అన్నా ఇంకోసారి ఏమన్నా ఇడిచిపెట్టానా? ఇక మీదట నా చెల్లెల వైపు చూసావో ప్రాణాలతో ఉండవు. చుట్టుపక్కల ఎక్కడా కనిపించదు. పోరా. గిదిరా కాశీగా, గిది నీలో చూడాలనుకున్న ఆవేశం చూసినవా? ఒక్కసారి నువ్వు కాశీలాగా పంజా విసరగానే నిన్నటిదాకా నిన్ను తక్కువ చేసి మాట్లాడినోళ్ళందరూ ఎట్లా భయపడి పారిపోతుండ్రో. గిదిరా, గీ భయమేరా మనకు మళ్ళీ డబ్బులు తీసుకొచ్చేది, మన కడుపు నింపేది. రేపు ఓబుల్ రెడ్డి కట్టాల్సిన అప్పు తీర్చేది కూడా ఈ జనాల్లో కనిపించే భయమేరా. కాశీ, నీలో నుంచి ఈ ఆవేశాన్ని బయటకు తీ. నీ చుట్టుపక్కలున్న ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ భయపడాలి. కాశీగాడంటేనే గజ గజ వణకాల. ఆ దంద ప్రపంచానికి నువ్వు మళ్ళా ఒక రాజులాగా ఎదగాల. ఎవరైతే మన కుటుంబం మీద రాళ్లు వెయ్యాలని చూశారో వాళ్ళందరికీ నువ్వు నీ దెబ్బతోనే సమాధానం చెప్పాలా. నువ్వు గిట్లనే ఉండు. గిట్లనే నిన్ను చూడాలనుకున్నాను. చాలా సంతోషంగా ఉండదురా బిడ్డ.
అలానే ఈ దుకాణం ఇంకోసారి ఈ ఇంట్లో కనిపించిందో నాకు ఇంట్లో తాగడమే ఇష్టం. నా ఇష్టం వచ్చినట్టు నేను తాగుతా. నువ్వు నా పెండ్లాన్వి. నువ్వు నా మాట వినాలే. కాళ్ళ కాడ చెప్పులు లెక్క పడి ఉండాలి. సమాజైందా? నన్నే కొడతావే.